Hello my dear students, welcome back to our YouTube channel Max Magnet. ఈ వీడియోలో మనం లిమిట్స్ అనే చాప్టర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో 3 టైప్స్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ డిస్కస్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు డిస్కస్ చేసే షార్ట్ ట్రిక్స్ ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఈ మెథడ్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ని సింపుల్గా 5 to 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో లెట్ us start with the first trick. So this is trick number 1. సో ట్రిక్ నెంబర్ 1 ఫామ్ ఎలా ఉంటుందంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 పవర్ p ప్లస్ 2 పవర్ p ప్లస్ 3 పవర్ p అండ్ సో ఆన్ n పవర్ p వరకు ఉందనుకోండి, డివైడెడ్ బై n పవర్ q ఉంది ఇక్కడ. సో దీని ఆన్సర్ మనం డైరెక్ట్గా ఏం రాస్తామంటే 1/q అని రాస్తాం. ఓకేనా? సో 1/q, ఇక్కడ q మైనస్ p డిఫరెన్స్ 1 ఉండాలి. ఓకేనా? సో దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ చూడండి. ఒకటి ప్రీవియస్ ఇయర్లో ఈ షార్ట్ ట్రిక్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఈ వీడియోలో మనం 2 క్వశ్చన్స్ తీసుకున్నాం. సో ఈ క్వశ్చన్ 2017లో వచ్చింది. సేమ్ ఇదే ట్రిక్కి సంబంధించి 2021లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ కావడం జరిగింది. ఈ క్వశ్చన్ని మనము నార్మల్ మెథడ్లో చేస్తే 2 to 3 minutes పడుతుంది. ఓకే, సో సింపుల్గా మనం 5 secondsలో ఎలా రాయాలో చూడండి. ఇక్కడ సేమ్ 1 పవర్ k 2 పవర్ k 3 పవర్ k అండ్ సో ఆన్ ఇచ్చాడు, డివైడెడ్ బై n పవర్. సో ఇవన్నీ pలు అనుకుందాం, ఇవన్నీ p 1 పవర్ p 2 పవర్ p, ఇక్కడ ఏముంది q. సో మన ఆన్సర్ ఏమవుతుంది 1/q, దట్ ఈక్వల్స్ టు 1/q అంటే ఏంటి, n క పవర్ ఉన్నది k ప్లస్ 1. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంత సింపుల్గా మనం డైరెక్ట్ క్వశ్చన్ని చూస్తూనే ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, ఇది మనకు ప్రీవియస్గా ఏపీ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ మోడల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ సేమ్ క్వశ్చన్ 2021లో వచ్చింది. ఈ క్వశ్చన్లో కొంచెం ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంది. ఇది కూడా సేమ్ అదే మోడల్, బట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ అన్నింటిలో 4 కామన్ తీసుకుందాం. ఎందుకు 4 కామన్ తీసుకుంటామంటే మనకు ఈ ఫామ్ రావాలి, 1 2 3 4 అండ్ సో ఆన్ రావాలి. కాబట్టి 4 కామన్ తీసుకుంటే ఇది ఇలా మారుతుంది, 1 స్క్వేర్, ఓకే, 2 స్క్వేర్, 3 స్క్వేర్. ఓకేనా? 2 స్క్వేర్ 1 స్క్వేర్ 1 ఇంటూ 4 ఏమవుతుంది 4, దీని వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ 4 4 16 అంటే దీని వాల్యూ. సో ఈ నెంబర్స్ని మనము 4 కామన్ తీసుకొని ఇలా రాసుకుంటున్నాం, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. ఓకే, 2 స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏముంటుంది n స్క్వేర్ డివైడెడ్ బై n క్యూబ్. ఓకే, సో క్వశ్చన్ అనేది ఈ ఫామ్లో ఉంటే మన ఆన్సర్ ఏమవుతుంది, అవర్ ఆన్సర్ ఈజ్ 1/q అంటే 1/n. సో 1/3, q ప్లేస్లో ఏముంది 3 ఉంది. సో 1/3 ఈజ్ అవర్ ఆన్సర్. బట్ ఇక్కడ 4 అనేది కామన్గా ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేస్తాం. 4 ఇంటూ 1/3 దట్ ఈక్వల్స్ టు 4/3. ఓకేనా? ఇంత ఈజీగా మనము ఈ ట్రిక్స్ యూస్ చేస్తే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ లైక్ టు అవర్ వీడియో, అండ్ మనము ఇలాంటి ట్రిక్స్ చాలా ట్రిక్స్ 40+ ట్రిక్స్ అనేవి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాం, ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే మెథడ్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా సేమ్. సో 1 పవర్ p ఏం లేదు ఇక్కడ, pని 1 అనుకుందాం. ఓకే, అండ్ సో ఆన్ n పవర్ n. సో నా మన ఆన్సర్ ఏమవుతుంది 1/q అంటే 1/q అంటే ఏముంది 2. సో 1/2 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకేనా? ఈ 4-5 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తున్నాం. ఈ 2 క్వశ్చన్స్ని మీరే సాల్వ్ చేసి ఓకే ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేయండి. ఓకేనా? వెరీ 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 ఈజీ మెథడ్ ఇది. సో ఇక్కడ కూడా సేమ్ మెథడ్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ 1 ఇచ్చాడు, ఇక్కడ 8 ఇచ్చాడు, 1 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ ఉంది, డివైడెడ్ బై 1 మైనస్ n పవర్ 4. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకు, ఓకే p అనేది కామన్గా ఉంది, మన ఆన్సర్ 1/, ఓకే ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -1/4 అవుతుంది. సో ఈ క్వశ్చన్లో కూడా ఓకే ఇక్కడ కూడా మనకు మైనస్ ఉంది కాబట్టి పవర్లో 1 మైనస్ n పవర్ ఉంది కాబట్టి -1/2. ఓకేనా? q మైనస్ p ఇక్కడ 1 ఉంది, అలాగే 1 మైనస్ n స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి n ముందు మనం మైనస్ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుంది -1/4, ఆప్షన్ సి. ఓకేనా? ఈ క్వశ్చన్ 5th క్వశ్చన్ ఏమవుతుంది చేయండి, చేసి మీ ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 2. ఓకే, ట్రిక్ నెంబర్ 2 ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్ఫైనైట్ సిరీస్. ఓకే, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. ఓకే, క్వశ్చన్ అనేది ఈ ఫామ్లో ఉంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/a1b1 ప్లస్ 1/a2b2 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ సిరీస్ వరకు ఉన్నాయనుకోండి, ఇన్ఫైనైట్ వరకు. దీని ఆన్సర్ మనం డైరెక్ట్గా ఇలా రాస్తాం, 1 డివైడెడ్ బై a1 ఇంటూ b1 మైనస్ a1. జస్ట్ a1 రాసుకోవాలి, b1లో నుంచి a1 సబ్ట్రాక్ట్ చేసి రాసుకోవాలి. ఓకేనా? నౌ ఫస్ట్ క్వశ్చన్ చూడండి,
ద వాల్యూ ఆఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2 into 3 ప్లస్ 1/3 into 4 ఈ విధంగా ఉండాలి. సో దీని ఆన్సర్ మనకు డైరెక్ట్గా ఏమవుతుంది 1 ఓకే b1 a1 ఇంటూ a1 అంటే ఏంటి 2 ఇంటూ b1 మైనస్ a1 అంటే 3 మైనస్ 2 ఎంత 1. సో 1/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్, ఈ సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 3. ఓకే ట్రిక్ నెంబర్ 3లో ఎలా ఉంటుందంటే ఫామ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉంటుంది ఇక్కడ. ఓకే a1 పవర్ x ప్లస్ a2 పవర్ x అండ్ సో ఆన్ an పవర్ x ఉంది, హోల్ పవర్ 1/x డివైడెడ్ బై n ఉంది అనుకోండి. ఇక్కడ మనం దీని ఆన్సర్ డైరెక్ట్గా ఇలా రాస్తాం. అంటే a1 a2 ఇవి n అయితే ఇస్తాడు, అన్ని తీసుకొని మల్టిప్లై చేయాలి. హోల్ పవర్ 1/n ఇక్కడ ఏముంటుందో దాంతో డివైడ్ చేస్తాం. హోల్ పవర్ 1/n. నౌ ఇక్కడ చూడండి. సో 1 పవర్ x 2 పవర్ x 3 పవర్ x ఇలా ఉంది. సో మనం ఆన్సర్ ఏం రాస్తాం a1 a2 a3 అండ్ సో ఆన్ ఎంతవరకు ఉన్నాయి n వరకు ఉన్నాయి, ఇవి మల్టిప్లై చేస్తాం. పవర్ 1/n. ఓకేనా. సో ఏమవుతుంది 1/n రాసేస్తాం. ఓకే నౌ దీని వాల్యూ ఏంటి, ఆప్షన్స్లో ఇలా ఇవ్వలేదు కాబట్టి 1 2 3 అండ్ సో n వరకు అంటే మనం ఎలా రాసుకోవచ్చు n ఫ్యాక్టోరియల్ పవర్ 1/n. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది కూడా సేమ్ అలాగే చేయొచ్చు మనం. ఏబిసి అంటే a1 b1 c1. ఓకే అంటే ఇక్కడ వచ్చిన నెంబర్స్ ఏబిసి. ఓకే పవర్ 1/n అంటే ఇక్కడ n అనేది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1/3. సో ఏబిసి పవర్ 1/3 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇవి 3 ట్రిక్స్ మనకు. ఫస్ట్ ట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థర్డ్ ట్రిక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు నెక్స్ట్ ఎగ్జామ్స్లో. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.